ప్రపంచంలోని అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ను అందజేసే సంస్థే సిబిఆర్ఈ గ్రూప్. ఫార్చ్యూన్ 500తో పాటు S&P 500 కంపెనీ అయిన సిబిఆర్ఈ హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని డల్లాస్లో ఉంది. సుమారు 100 దేశాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1,30,000 ఉద్యోగులు గల సిబిఆర్ఈ సంస్థ భారతదేశంలో ప్రప్రథమంగా తమ రియాలిటీ కార్యకలాపాల్ని 1994లో ఆరంభించింది. భారతదేశంలోని 80కి పైగా నగరాల్లో 15 కార్యాలయాల్లో 11,000 కంటే ఎక్కువ మంది నిపుణులు పనిచేస్తున్నారు. మరి ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థ అయిన సిబిఆర్ఈ గ్రూప్ హైదరాబాద్ హెడ్ గిబ్సన్ పాల్ గారు మా స్టూడియోకి విచ్చేసి మా రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు మీకోసం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు సిబిఆర్ఈ హైదరాబాద్ హెడ్ గిబ్సన్ పాల్ గారు. మరి హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం జాన్సన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను జాన్సన్ గారు, హౌ ఆర్ యూ? యా ఫైన్ సార్, డూయింగ్ గుడ్ సార్. సార్ మీకు తెలుసు ఈ మధ్య హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. సో యాజ్ పర్ యూ హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లీజింగ్ కానీ సప్లై డైనమిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఓవరాల్ మార్కెట్ సినారియో ఎలా ఉంది? ఓవరాల్ మార్కెట్ సినారియో చాలా బాగుంది జాన్సన్. ఫస్ట్ 2 quarters ఆల్మోస్ట్ 4.4 million square foot ఆఫీస్ స్పేస్ అబ్జర్వ్ అయింది. 4.4 million, which means 44 lakhs. ఈ ఇయర్ 44 lakhs. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 3.4 million square foot. అంటే ఆల్మోస్ట్ 1 million square foot ఇంక్రీజ్, అండ్ దట్స్ అ గుడ్ సైన్. హైదరాబాద్ వీ ర్యాంక్ అరౌండ్ 3rd ఓవరాల్ ఇండియాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ లీజింగ్, అట్లీస్ట్ ఫర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ 2024. అంటే ఏ ఏరియాస్లో ఎక్కువగా ఈ 4.4 million అబ్సార్బ్ అయింది సార్? లార్జ్ పర్సెంట్ ఆఫ్ ఆక్యుపేషన్ వచ్చేసి జాన్సన్స్ టిపికలీ హైదరాబాద్ ఇది ఐటీ మార్కెట్, ఐటీ అబ్సార్ప్షన్, ఐటీ కంపెనీ అబ్సార్ప్షన్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఐటీ కంపెనీస్. ఇట్ మే బి BFSI, high-tech companies, some pharma companies also expanded. So of course I think predominantly market is dominated by GCCs. That's a trend everywhere in India. So we also have the same trend in Hyderabad. సో మీ ప్రకారం సార్ ఈ ఆఫీస్ స్పేస్ కానీ లేకుంటే ఐటీ స్పేస్ కానీ ఎలా డ్రివెన్ అవుతుంది? అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ డ్రైవ్ ఆఫీస్ అండ్ ఐటీ స్పేస్ మార్కెట్? ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న అన్ని ఐటీ కంపెనీస్ లార్జ్లీ అమెరికన్ మల్టీనేషనల్స్ ఆర్ సమ్ ఆఫ్ యూరోపియన్ అండ్ ఫ్యూ కంపెనీస్ ఫ్రమ్ ఏషియా అండ్ ఆల్ దాట్. సో ఈ కంపెనీస్ వచ్చేసి వాళ్ళ వర్క్ని ఇండియాకి అవుట్సోర్స్ చేయడం, అంటే దే వాంట్ టు గెట్ ద వర్క్ డన్ ఇన్ ఇండియా. And why Hyderabad? Ante Hyderabad, you know, cost of living is low. We have good talent. Infrastructure-wise, we are a better. So for American companies, when they come to Hyderabad, they look at how much cost they are saving. Cost of real estate, cost of employment, in the other aspects. So that saves them large amount of money, ante in terms of their spend. Andukani vallu they prefer India. And India వచ్చిన తర్వాత they definitely evaluate multiple cities. So we have Gurgaon, Bangalore, Pune, Hyderabad, Chennai. These are some of the cities which are dominating the IT absorption. Of course, Mumbai also. But when it comes to south, it is Bangalore, Hyderabad and Chennai. సో నార్మల్గా ఇప్పుడు జీసీస్ గురించి బాగా ఈ మధ్య మనం వార్తలు వింటున్నాము. సో హౌ దిస్ జీసీసీస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ సార్? GCs when they are coming in, అంటే ఇక్కడ వచ్చి వాళ్ళ ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు when they take up office, automatically the absorption goes up. So looking at one GCC, others also follow. You know, typically clients em chestarante city ki vachinappudu they look at various aspects. You know, how is the social culture, what is the cost of real estate. Of course for them the most important thing is availability of human resource. People are very important. So we have a talent in Hyderabad. So that makes the city much more attractive. Plus మన స్టేట్కి ముఖ్యంగా పాస్ట్ ఐఎమ్ దేర్ ఇన్ రియల్ ఎస్టేట్ పాస్ట్ 23 years. మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎవరు వచ్చినా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, దే వేర్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్. దే వేర్ ఆల్వేస్ ప్రొయాక్టివ్. దే వర్క్ విత్ ద ఇండస్ట్రీ. దాని నుంచి ఏమైందంటే హైదరాబాద్కి ఒక మంచి పేరు వచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్ అనగానే సరేలే తర్వాత పోదాం, ఫస్ట్ మనం బెంగళూరులో పెడదాము, లేకపోతే
ఢిల్లీ గుర్గాంలో పెడదాము అన్నట్టుండేది, కానీ ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ వెరీ అట్రాక్టివ్ డెస్టినేషన్. సో ఇంకొకటి ఏమిటంటే ఈ జీసీసీ రావడం చేసుకోవడం స్పేస్ అబ్జర్వ్ అయ్యేసరికి దట్ విల్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ అదర్ సెక్టర్స్ లైక్ రెసిడెన్షియల్. సో దట్ వే సిటీ విల్ గ్రో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 4.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జర్వ్ అయింది అంటున్నారు. సో దానివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, ప్లస్ దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎలా ఉంటుందంటారు? సాధారణంగా ఐటీ కంపెనీస్ ప్రతి ఒక 75 స్క్వేర్ ఫుట్ 100 స్క్వేర్ ఫుట్ పర్ పర్సన్ తీసుకుంటారు. ఒక 44 లక్షల స్క్వేర్ ఫుట్ అన్నప్పుడు డివైడెడ్ బై 100 అంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఒకటి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, పీపుల్ హూ వర్క్ ఫర్ దెమ్. ఇంకోటి ఇండైరెక్ట్ ఇంపార్టెంట్, ద సపోర్ట్ స్టాఫ్ వాళ్ళ. సో దిస్ వాట్ దీని నుంచి ఏమైతుందంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తుంటాయి. ప్లస్ ఇంకొకటి ఏమవుతుందంటే హైదరాబాద్ ఒకటి వచ్చేసి మనకి ఇది పీస్ఫుల్ సిటీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ లో. సాధారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఒక టాలెంట్ బెంగళూరులో ఉన్నారు, ఒక టాలెంట్ గుర్గాంలో ఉన్నారు. ఇప్పుడు ఒక కంపెనీ ఇక్కడికి వస్తుంది ఏమంటే వాళ్ళకి ఇక్కడ మూవ్ కావడం ఈజీ, కాస్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇంకొకటి ఏంటంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇక్కడ ఎవ్రీవన్ స్పీక్స్ నేషనల్ లాంగ్వేజ్, హిందీ మాట్లాడతారు. సో వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం సోషల్ సర్కిల్ అయ్యేంత వరకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. తర్వాత దే మేక్ హైదరాబాద్ a city. So I've seen so many people practically in my office. I have so many in the fraternity. ఇక్కడ జాబ్ కోసం అని వచ్చి ఇక్కడ దే సా హైదరాబాద్. ఇంకోటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజెస్ ఆల్సో వీఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, వీఆర్ గెటింగ్ అ గుడ్ క్వాలిటీ. సో లైక్ పీపుల్ వెన్ దే మైగ్రేట్ దే కమ్ హియర్ దే బై హౌసెస్. సో దట్ ఇస్ అ పాజిటివ్ ఇంపాక్ట్ యూ సీ ఆన్ రెసిడెన్షియల్. రెసిడెన్షియల్ ఈస్ బూమింగ్ అంటే ల్యాండ్ ఆల్సో విల్ బి సోల్డ్. అట్లా దాని నుంచి దే విల్ హ్యావ్ ఆల్ దిస్ ఇంపాక్ట్ ఆన్ అదర్ వెర్టికల్స్. రీటైల్ విల్ స్టార్ట్ డూయింగ్ గుడ్, షాపింగ్ అని కానీ F&B డూ గ్రేట్, ఎంటర్టైన్మెంట్ విల్ డూ గుడ్. సో దట్స్ హౌ ఇట్ హ్యావ్ అ పాజిటివ్ ఇంపాక్ట్. సార్ మరి ఇప్పుడు ఆఫీస్ స్పేస్లో సప్లై ఎలా ఉందంటారు? సప్లై వెరీ గుడ్ సప్లై. మన ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లై దర్ ఇస్ నో కన్సర్న్ ఇన్ హైదరాబాద్. ఇన్ఫ్యాక్ట్ ఇస్ ఓవర్ సప్లై. అప్రాక్సిమేట్లీ ఒక ఫ్రెష్ సప్లై ఆఫ్ 4.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ వస్తుంది. అంటే ఆల్రెడీ అబ్జర్వ్ అయిన 4.4 మిలియన్ కాకుండా కొత్తగా 4.6 మిలియన్ SFT ఓవర్ అండ్ అబౌవ్ ఎగ్జిస్టింగ్ అప్రాక్సిమేట్లీ 20 మిలియన్ స్క్వేర్ ఫీట్ కాకుండా ఇంకో 4.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ కొత్తగా మార్కెట్లో వస్తుంది. సో దానివల్ల రెంటల్ పెరిగే అవకాశాలు ఉంటాయండి? కామన్ ఫెనోమెనా. whenever the demand goes up and the supply comes down, obviously the rentals will go up, and that's a positive sign, especially for the developers, landlords. And another good thing about Hyderabad is our rentals always been like a sub-dollar. కాబట్టి అమెరికన్ కంపెనీస్కి మనకి రూపీ డిప్రిషియేషన్లో దే టేక్ దట్ బెనిఫిట్ ఆఫ్ ద రెంటల్స్. సార్ ఇప్పుడు హైదరాబాద్లో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ రెంటల్స్ మినిమం మ్యాక్సిమం ఏరియాస్ బట్టి ఎంత ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి హైదరాబాద్లో 2 ప్రైమరీ మార్కెట్స్ ఉండేది. ద ప్రైమరీ అంటే మేము ఎట్లా డిస్క్రైబ్ చేసినామంటే ఐటీ కారిడార్, ప్రైమరీ ఐటీ కారిడార్ వచ్చేసి మాదాపూర్, రాయదుర్, సమ్ పార్ట్స్ ఆఫ్ గచ్చిబౌలి. సెకండరీ మార్కెట్ వచ్చేసి గచ్చిబౌలి, పుప్పల్గూడ, నానక్కంగూడ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి రాయదూరు, మాదాపూర్ ఏరియాలో డిమాండ్ చాలా ఎక్కువైంది. కన్సిడరింగ్ దట్ దే ఆర్ వెరీ క్లోజ్ టు ద ట్రాన్స్పోర్ట్ నోడ్స్, మెట్రో కానీ. దాని నుంచి ఏమైందంటే డిమాండ్ ఫస్ట్ క్లయింట్కి దే వాంట్ బి ఇన్ ప్రైమరీ ఏరియా, ప్రైమరీ. ఆ నుంచి డిమాండ్ ఎక్కువ వచ్చేసరికి కొంచెం సప్లై తక్కువ అయ్యేసరికి ఏమైందంటే రెంటల్స్ ఆల్మోస్ట్ ఆల్ నౌ టచ్ ఎనీవేర్ బిట్వీన్ 80 to 85 రూపీస్ కరెంట్లీ. ఇఫ్ యూ గో టువర్డ్స్ పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, their developers are quoting 55 rupees, 60 rupees, but I think on a reasonable way it may happen around 50 rupees. Okay. And some developers who want to let go their premises, they can be much more competitive. And only difference between this and that ante ee market ki aa market ki difference endante aa market koncham transport nodes ki like metro daniki koncham dooram unnanduku koncham clients are little hesitant to go there. But I think considering the absorption here which is going up, the option they have to save on costs, that's the best market. And next year or so people will start looking at that. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కోకాపేట్ వరకు మెట్రో ట్రైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తామన్నారు. సో దానివల్ల కోకాపేట్ సరౌండింగ్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్, కమర్షియల్ రేట్స్ పైన పెరిగే అవకాశం ఉందా? డెఫినెట్లీ మెట్రో కనెక్టివిటీ వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ద రెంటల్స్ విల్ గో అప్ అండ్ డెఫినెట్లీ విల్ సీ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. మీరు మాదాపూర్ను కూడా చూసినట్టయితే ఒక 20 సంవత్సరాల క్రితము ట్రాన్స్పోర్టేషన్ అంత లేనందుకు కొంచెం
ఇప్పుడు మెట్రో వచ్చింది, బస్ ఫెసిలిటీస్ ఉన్నవి, ఆర్టీసీ కానీ, ఈజ్ ఆఫ్ కమ్యూట్, దాని నుంచి డిమాండ్ పెరిగింది. సిమిలర్లీ ఇట్ విల్ హ్యాపెన్ దేర్ ఆల్సో. దిస్ అ హై ఛాన్స్ ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ దట్స్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ మార్కెట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య హైదరాబాద్లో కొత్త సిటీ డెవలప్ చేస్తానని అంటున్నారు. 4.0 అన్ని కొత్త సిటీ డెవలప్ చేస్తా అంటున్నారు. సో దానివల్ల శంషాబాద్ సరౌండింగ్స్లో ఏమైనా కమర్షియల్ యాక్టివిటీస్ వచ్చే అవకాశం ఉందా? రీటైల్ మార్కెట్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? డెవలప్మెంట్ అయ్యే కొద్దీ అక్కడ డిమాండ్ పెరుగుతుందండి, కానీ ఇట్ ఈస్ వెరీ ఫ్యూచరిస్టిక్. ఇట్ మే టేక్ సమ్ టైమ్, బట్ డెఫినెట్లీ ద అనౌన్స్మెంట్ ఈస్ పాజిటివ్. It will definitely have positivity, but timing is something which is very difficult to predict now. It purely depends how the developments evolve over next 2-3 years or 5 years. సార్, ఇప్పుడు శంషాబాద్ ఏరియాలో లాజిస్టిక్స్ అండ్ వేరోజింగ్ మార్కెట్ ఎలా ఉందంటారు? Logistics market towards Shamshabad is slowly picking up, but for logistic market to sustain, it's very important that rental should be very competitive and low. ఇప్పుడు శంషాబాద్ కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్ అనౌన్స్మెంట్ చేసేసరికి ఏమవుతుందంటే ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. అప్పుడు డెవలపర్ ఏం చేస్తాడంటే, నేను లాజిస్టిక్స్ పార్క్ చేసి తక్కువ రెంట్ తీసుకోవాలా, లేకపోతే నేను ప్లాటెడ్ డెవలప్మెంట్ చేసి ఐ వాంట్ టు మేక్ క్విక్ మనీ, ఆర్ విల్లా డెవలప్మెంట్ చేసి అమ్ముకుతే నాకు రియల్ ఎస్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై రిటర్న్స్ విల్ బి మోర్ అనేది ఆలోచనలో ఉంటారు. శంషాబాద్ అఫ్ కోర్స్ ఇస్ ద సెకండరీ మార్కెట్ టు మేడ్చల్. మేడ్చల్ రిమైన్స్ ద ప్రైమరీ మార్కెట్ ఫర్ లాజిస్టిక్స్. దేర్ ఇస్ అ గ్రోత్, బట్ హౌ సప్లై కమ్స్, హౌ ఇట్ సస్టైన్స్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. 2025 లోపు హైదరాబాద్లో ఎన్ని జీసీసీస్ వచ్చే అవకాశం ఉంది? సో ద హై ఛాన్స్ దట్ నెక్స్ట్ అప్ టిల్ 2025 approximately around 35-40% of the space will be taken up by GC. That's how the outlooks. And what about the remaining space, sir? And the remaining... And that is the percentage of space which will be taken by GCCs. Then there are other sector like technology companies. It may be pharma companies looking at. Yeah. Well, some of the pharma companies are also putting their GCCs in India. But I'm talking purely on the GCC kind of a clients. That's the kind of percentage. Okay, sir. Thank you so much. మీరు కమర్షియల్ మార్కెట్ గురించి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, సార్. Thank you, Jayasar garu. Thank you so much.